ఎక్కువ ఉంటాడు. మరి యవనస్తులు ఏం చేస్తూ ఉంటాడు? పబ్జీ గేమ్ ఆడుతూ ఉంటాడు. యవనస్తుడు ఏం చేస్తూ ఉంటాడు? సెంటర్లో కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు. యవనస్తుడు ఏం చేస్తూ ఉంటాడు? జల్సాలు చేస్తూ ఉంటాడు. మరి ప్రార్థనకు వచ్చే తల్లిదండ్రులకు చెప్పరా? మీరు బోధించరా? మనం క్రైస్తవులు, మనం వెళ్ళాల్సింది ప్రార్థనకి, మనం కూర్చోవాల్సిన దేవుని సన్నిధిలో, మనల్ని పుట్టించింది దేవుడు, మనం బ్రతకాల్సిన దేవుని కొరకని పురుషుడు ఏం చేస్తున్నాడు? ఇంట్లో గారం ఎక్కువైపోయి, అనురాగాలు ఎక్కువైపోయి, సగం పిల్లలు పాడైపోవడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. తండ్రి ఇంజిన్లా నిలబడి భోగిలన్నీ లాక్కెళ్తే భోగిలు ఎటు వెళ్తాయండి? నోరు మూసుకుని ఇంజిన్ ఎటు వెళ్తే అటు వెళ్తాయి. ఇంట్లో ఉన్న పురుషుడు సినిమాలకు వెళ్తే భార్య ఎక్కడికి వెళ్తుంది? ఇంట్లో ఉన్న పురుషుడు తాగితే పిల్లలు ఏం చేస్తారు? లోపం ఎవరిదంటే నీ తరంతో ఆపే పాపాన్ని, నీ తరంతో త్రాగుండి ఆపే, నీ తరంతో వ్యభిచారాన్ని ఆపే, నీ